సుధాకర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా సుధాకర్ గారు, ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది డిసెంబర్ మొదటి వారం నుంచి అమరావతి నిర్మాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది, చాలా వేగంగా చేస్తాము, 4 ఏళ్లలో పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పేసి 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది కూడా ఒక షెడ్యూల్ ప్రకటించారు. సో మీరేమనుకుంటున్నారు? మీరంతా త్యాగం చేసిన భూములు అవి, ఎంతో హోప్తో ఎంతో ఆశతో ఇచ్చిన ఇది కదా. సో ఇక దాని భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, వేగంగా పూర్తవుతుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో జరిగిన కొంత జాప్యం వల్లనే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని నాశనం చేసే అవకాశం వచ్చింది. అదే అప్పుడే కొంత స్పీడ్గా చేసి ఉంటే అతను ఆ పని చేసి ఉండేవాడు కాదేమో అనేది కొంతమంది అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు? జేఏసీగా కానీ, లేకపోతే మీ మహిళా రైతులు కానీ, లేకపోతే ఇతర అన్ని వర్గాల ప్రజలు కానీ? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకను ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు పట్టాభి గారు, అదేవిధంగా బాలకోటయ్య అన్న గారికి, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు ముందుగా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక శుభ పరిణామం అంటే ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టుగా ఓపెనింగ్ రిమార్క్స్లో చీకటి కాలం అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2019 నుంచి 2024 5 సంవత్సరాల చీకటి కాలం ఒక రకంగా చరిత్రలో గుర్తించదగినటువంటి చీకటి రోజులు. ఆ రోజులన్నీ పోయినాయి. అమరావతి రాజధాని అందరూ కూడా ప్రజలందరూ సహకారంతో అమరావతి ఉద్యమం 1631 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగి ఈ యొక్క ఏదైతే ఒక విజయం సాధించే విధంగా ప్రజలందరిలో ఆ స్ఫూర్తిని నింపి అనేక సమస్యలతో పాటుగా అమరావతి ప్రధాన సమస్యగా ఈ యొక్క రాజధానిని కాపాడుకోవటం, కొత్తగా కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని మెజారిటీతో గెలిపించుకోవటం, ఎవరైతే ఈ అమరావతికి నష్టం చేశారో, ఈ రాష్ట్రానికి నష్టం చేశారో వారికి కేవలం అసలు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఏకపక్షంగా తీర్పు రావడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం జరిగింది. ఆ శుభ పరిణామం తర్వాత తిరిగి అమరావతిని మనం రాజధానిగా కొనసాగించుకుందాం. ఏదైతే గతంలో నిర్ణయించిన విధానంగా 217 స్క్వేర్ కిలోమీటర్స్తోనే రాజధాని నిర్మించుకుందాం. గతంలో మాస్టర్ ప్రణాళికనికి అనుగుణంగానే రాజధాని నిర్మించబడుతుంది అనేది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించడం, ఇది రైతు సోదరులకి, భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. తర్వాత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహక మూలంగా అంటే పనులు చేయకపోవటమే కాదు అనేక రూపాల్లో నష్టం కలిగించే ఆ నష్టంలో ప్రధానమైనటువంటిది ఇందాక మీరు చెప్పినట్టు 46,000 కోట్ల రూపాయలతో ముగించేటువంటి అమరావతి రాజధాని మొదటి దశ పనులు ఈ రోజు అంచనాలు పెరిగి 60 కోట్ల రూపాయలైనవి. అంటే సుమారుగా 14,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం తన యొక్క అహంకారపూరితమైన రాజకీయ ప్రేరేపితమైన కక్షకు బలి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులను ఏర్పాటు చేశారు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా కనీసం 100 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి. సిఆర్డిఏలో కౌలు ఇద్దామని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే రైతులకు వార్షిక కౌలు, అదేవిధంగా అసైన్డ్ రైతులకి గత 5 సంవత్సరాలకు ఇవ్వనటువంటి కౌలును చెల్లించుదామని చూస్తే 1 రూపాయి కూడా సిఆర్డిఏలో లేదు. అయినప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టు 23,429 ఎకరాల అడవిని ముందు తొలగించాలి, అమరావతి వాస్తవ రూపాన్ని ప్రజలకు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో 36 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలవడం జరిగింది. జంగిల్ క్లియరెన్స్కి దాదాపు 50% పనులైపోయినాయి. ఇంకా డబ్బులు ఈరోజు అంచనాలు తయారు చేస్తూ ఉన్నారు. ఏదైతే నీళ్లలో ముంచినటువంటి నిర్మాణాల మీద ఇందాక చెప్పినట్టు ఐఐటి ప్రతినిధులు అందరూ వచ్చారు, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక అమరావతి రాజధానికి అవసరమైనటువంటి నిధులు ఎక్కడి నుంచి రావాలి? ముందుగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ని అంటే రాజధాని అవసరాలు, ప్రభుత్వ అవసరాలను తీర్చడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 97 ప్రకారం కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే పూర్తి గ్రాంట్ రూపంతో అది తర్వాత గ్రాంట్ గానా లేకపోతే రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే భరాయించిద్దా అనేటువంటి నిర్మలా సీతారామన్ గారి మాటలను బట్టి అయితే అది ఎక్కువ 90% పైన కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిపి ఆ 15,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం అనేది శుభ పరిణామం. దానిలో భాగంగానే ఈరోజు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు ఈ యొక్క అమరావతి రాజధానిలో
దేశంలో తిరగటం, అదేవిధంగా దీనికి అవసరమైనటువంటి రాబోయేటువంటి రోజుల్లో అనేక సార్లు చెబుతా ఉన్నాం, అమరావతి రాజధాని స్వయం సమృద్ధి రాజధాని. అమరావతి రాజధానిలో రైతులు ఇచ్చినటువంటి భూమిలో అమరావతి అవసరాలకు పోను, ప్రభుత్వ అవసరాలకు పోను, అదేవిధంగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రూపంలో ఇచ్చినటువంటి భూమి పాను, ఇంకా 7,780 ఎకరాలు ఎకనామిక్ మానిటైజేషన్ కోసం ప్రభుత్వం దగ్గర భూమి ఉన్నది. ఆ ప్రభుత్వం భూమి ఇప్పుడు ఏదైతే చాలా మంది అనుకుంటా ఉంటారు, అమరావతి రాజధానికి ప్రభుత్వం అసలుకే 10 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈ డబ్బులన్నీ ఖర్చు పెడితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని ప్రజలందరికీ ఒక సందేహం ఉంటుంది. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇది కేవలం అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయమేమో ప్రభుత్వం యొక్క బిల్డింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి, గవర్నమెంట్ కాంప్లెక్స్ని గవర్నమెంట్ సిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడింది. మిగతా డబ్బులన్నీ కూడా ఒక క్రమపద్ధతంగా ఇచ్చేటువంటి సిఆర్డిఏ చేసేటువంటి అప్పు మాత్రమే. ఆ సిఆర్డిఏ అప్పు ఈ యొక్క అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత మిగులు భూముల్ని క్రమేపీ వేలమేయట ద్వారా కానీ లేక లీజుల ద్వారా కానీ ఒక సంపూర్ణమైనటువంటి ఇన్కమ్ ని ఆదాయాన్ని సమపరచుకోవచ్చు. 7,780 ఎకరాలు కనుక ఈ రోజు కనుక మార్కెట్ లో ఈ రోజు రేటు ప్రకారం అమ్మినా కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరే, నిధులు స్వయం సమృద్ధి దీంతో అది చేసుకుంటుంది, లేకపోతే కేంద్రం కొంత ఇస్తుంది, లేకపోతే ఏడీబీ లేదా వరల్డ్ బ్యాంక్ లాంటి కొన్ని ఫండింగ్ చేస్తాయి. ఇవన్నీ ఓకే, చంద్రబాబు నాయుడు గారికి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి ఏదో రకంగా ఫైనాన్షియల్ వీటిని అధిగమించి రాజధాని నిర్మాణాన్ని టేకప్ చేస్తారు, కంటిన్యూ అవుతుందని